ఈ రోజు పెందుత్తులో పర్యటనలో ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే రేపు 27, 28, 29 ఇది తెలుగు జాతి పండుగగా చేసుకున్నామో మేము సంతోషిస్తాం. కాకపోతే విచారణ ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఈ మినీ మహానాడులో కనీసం ఏ ఒక జిల్లాలో కూడా ఆ మహానుభావుడికి ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి డిమాండ్ తాలకపోయారు. చింతిస్తున్నాం. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 28 ఇంతియాజ్ జయంతి ఈసారి ప్రభుత్వ పరంగా జరగాలని. ఇది 5 కోట్ల మంది తెలుగు ఆకాంక్ష. ఈరోజు ఆయన ఒక పార్టీ మనిషి కాదు, ఒక మహానుభావుడు, దైవ సమూహం. ఈరోజు ఆయన ప్రతి ఒక్కరు ఒక దేవుడిగా కొలుస్తున్నారు. మరి అలాంటి వ్యక్తికి నిజంగా ఎలాగైతే మనం ఇతరులు చేస్తామో అలాగే అల్లు సీతారామరాజు కానీ పింగళ వెంకయ్య గారు కానీ అలాంటి కోవిస్తున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని రేపు ప్రభుత్వ పరంగా అన్ని గవర్నమెంట్ కార్యాలయాల్లోని ఆయన ఫోటో పెట్టి నివాళులు అర్పించాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అది ఒకటే కోరుతారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల పెట్టారు. దేనికోసం పెట్టారు? ఆ రోజు తెలుగు వారిని ఆత్మ మండగలుగుతుంటే తెలుగు జాతిలో ఉన్నాం మేము. మద్రాసు కాదు, ఇడ్లీ సాంబార్ కాదు, మాకు రాష్ట్రం ఉంది, మాకు జాతి ఉందని చెప్పి ప్రపంచాన్ని చాటి 9 నెలల పార్టీ పెట్టి అదిలో సృష్టించారు. మరి ఈరోజు అలాంటి వ్యక్తికి తెలుగు వారిగా మరి ఏం గౌరవిస్తూ అవుతున్నాం? ఇది ప్రోత్సాహం. తెలుగుదేశం పార్టీ సిగ్గులు అవుతాను. నేను ఒకటే కోరుతాను, ఆ మహానుభావుడికి నిజమైన నివాళులు ఎప్పుడు వస్తుందంటే ఆయనకి రాష్ట్రపతి పరంగా చేస్తే. ఈ రోజు ఆయన మన మధ్యన 29 సంవత్సరాలు చెడిపోయారు, భౌతికంగా లేరు. భౌతిక లేకపోయినా ఇంకా ప్రజలుకుంటూ ఉన్నారు. మన తరం ఉంటుంది, రాబోయే తరాలు ఊహింటే వెళ్తారు, ఏం చెప్తారో వెళ్తారు. ఇలా మనం చేస్తే ప్రభుత్వంగా చేస్తే ఇంతియాజ్ గురించి ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ కలెక్టర్ నివాళులు అర్పిస్తూ అని గురించి మాట్లాడతారు. సో భావి తరాలకి మరి ఉన్నా లేకపోయినా ఈ మెసేజ్ తెలుగు జాతి వెళ్తుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంకాలం లోపల జీవో రావాలి. జీవో రాకపోతే మాత్రం ఇంతియాజ్ని తీవ్రంగా అవమానం చేసి అమలు చేస్తాను. ఇప్పటికైనా కార్యకర్తలు మేల్కొని మన నాయకుడు పార్టీ కాదు తెలుగు జాతి ముద్ద బిడ్డకి నిజమైన నివాళులు అర్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీడియా సమావేశంలో పాల్గొన్న మీడియా మిత్రులకు కూటమి నాయకులు టీడీపీ సమన్వయకర్త గారు శ్రీ ప్రసాద్ శ్రీనివాస్ గారు కొన్ని నెలలుగా మరి ముఖ్యంగా కొన్ని రోజులుగా ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద విషయం చెబుతున్నారు. తప్పుడు ప్రచారాలు జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. అమాయక కార్మికులను తప్పుదో పట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మన ఎంపీ గారు శ్రీభరత గారు, అదేవిధంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధరేశ్వరి గారు అందరూ కలిసి స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా సరే పరిరక్షించాలని గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకువెళ్తే వెంటనే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితోనూ, అదేవిధంగా కుమారస్వామి గారు కేంద్ర మంత్రివర్యులు సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారితో మాట్లాడి వాళ్ళు ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చి వాళ్ళంతా విజిట్ చేసి స్పష్టమైన హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ని గతంలో ప్రధానమంత్రిగా అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1333 కోట్లు ఇచ్చి ఇదే ఎన్డీఏ కూటమి ఆదుకుంది. ఇప్పుడు కూడా 11,440 కోట్లు ఇచ్చి ఆదుకున్నది మన కూటమి ప్రభుత్వమే. కేవలం వీళ్ళు రోడ్లపైకి ఎక్కి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు, ప్లాంట్ మూసేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ మధ్య అనకాపల్లి దగ్గర కొత్త ప్లాంట్ పెడుతున్నారు, దీన్ని మూసేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మానుకోవాలి. మేమంతా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో అయితే పల్లా శ్రీనివాసరావు గారు ఆయన ఆమరణ నిరాదీక్ష చేసి ప్రాణాలు సైతం వదులుకోవడానికి సిద్ధపడి ప్లాంట్ని పరిరక్షించడానికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఈ మధ్య కూడా అవసరమైతే నా రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతకంటే ఏం కావాలని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. గతంలోనూ కానీ ఇప్పుడైనా సరే భవిష్యత్తులో అయినా సరే స్టీల్ ప్లాంట్ను కాపాడేది మా కూటమి ప్రభుత్వం ద్వారే అవుతుంది. వాళ్ళు ఖాళీ మాటలు మాత్రమే చెప్తారు. గతంలో 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారులు ఇప్పుడు ఏం చేశారు? ₹1 కూడా తీసుకురాలేని పరిస్థితి. ఇప్పుడు 11,440 కోట్లు ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చింది ఎందుకు? పునరుద్ధరించడానికి.
స్టీల్ ప్లాంట్ ఇంకా అభివృద్ధి చెందడం, అప్పులన్నీ తీర్చేసి ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా బ్లాస్ట్ ఫర్నిచర్ 1, 2 పనిచేస్తున్నాయి. మరొక ఆగస్టు కల్లా బ్లాస్ట్ ఫర్నిచర్ 3 ప్రారంభమైతే ఉత్పత్తి పెరుగుతుంది, లాభాల బాటలోకి వస్తుంది. ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన ఎవరైతే నిర్వాసిత సోదరులు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేస్తాం. గతంలోనే నిర్వాసిత నాయకులందరినీ కూడా మేము ఢిల్లీ తీసుకువెళ్ళి కేంద్ర మంత్రి గారితో మాట్లాడించి వాళ్ళు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఖచ్చితంగా 100% మీకు పూర్తిగా హామీ ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం తరపు నుంచి స్టీల్ ప్లాంట్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇంకా 20,000కు పైగా ఎకరాల భూమి ఉంది. దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు, అనుబంధ కంపెనీలు వస్తాయి. ఇంకా వేల మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. కారణం దేనికి? ఇచ్చిన మాట నెరవేర్చలేదని, ఇచ్చిన మాట చేయలేదని, చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటున్నానని ఆ ఉద్దేశం నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవా కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దలను కానీ సూటిగా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాను తెలుసుకోమని. ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది, ఈ కూటమి నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెరవేర్చకుండా వంచిస్తున్నారు, ఏ రకంగా జరుగుతుందో ఆలోచించమని కోరుతున్నాను. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు. ఏం జరుగుతుందో ఉదయం వేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు. చూసాం మన విజయనగరంలో జరిగిన పండగలకి పబ్బాలు జరిగితే అంత ప్రజలు అల్లకల్లోపై ఏ రకంగా గొగ్గోలు పెట్టిన పరిస్థితి. అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీ సంబంధించి పనికి ఆహార పథకం కింద ఉపాధిని తీసుకొస్తామని చెప్పారు యథాసంగా. ఏమైంది? ఎప్పుడు దేశ చరిత్రలో జరిగిన విధంగా ఏదో 1 వారం 2 వారాల్లో వేజెస్ వచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ ఏప్రిల్ మే 2 నెలలు ఇప్పటికి ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఉపాధి హామీని కూలీలకి నిధులు రావట్లే, వేజు రావట్లే. దగ్గర 6-7 వారాలు అయిపోయింది. ఎప్పుడు ఇస్తారు ఇవి? ఎండాకాలంలో ప్రజలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యం. ఇది ఒక్క విజయనగరం జిల్లాలో కాదు, రాష్ట్రం అంతా కూడా. అసలు ప్రజల కోసం మీరు ఆలోచిస్తున్నారా? వారికి అవసరాలు ఏం తీరాలని చూస్తున్నారా? ఎంత ఉంటుంది అంత కలిస్తే, రాష్ట్రం అంతా కలిస్తే ఎంత ఉంటుంది? అంత కలిస్తే 800-900 కోట్లు ఉంటుంది. మీరు సుమారు 1,30,000-40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి సంఘటన. దీని మీద వెంటనే పోలీసు వారు వెళ్ళడం, దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఆ స్పాట్కి సాక్షాత్తు ఎస్పీ గారు వెళ్ళారు. వెళ్ళి ఎస్పీ గారు అక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు మీ అందరూ వినే ఉంటారు, వినకపోతే వినవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమన్నాయంటే, 2 చనిపోయారు, జేవిశెట్టి వెంకటేశ్వర్లు, అదేవిధంగా కోటేశ్వరరావు. చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే, చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే, చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే. ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్. అంతేకాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి, ఈనాడు, నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ వారి టీవీల్లో చెప్పింది కానీ, 2 తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు,
చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య ఆయన తోట గురవయ్య వీళ్ళిద్దరు బ్రదర్సు, జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలి అంటారు ఆయన, వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. దానిలో ఈనాడులో రాసింది నేను చదివి వినిపిస్తాను, తెలుగుదేశం పత్రిక కాబట్టి. శనివారం వెల్దుర్తి మండలం బొందిలవీడిలో జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కారులో ఢీకొట్టి హతమార్చారు. జిల్లా వాసులు ఉలిక్కి పడేలా చేసింది. సమస్యాత్మక గ్రామమైన వెల్దుర్తి మండలం గుండ్లపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్య జరిగాయని పోలీసు కబంధాస్తాలతోటి ఇండస్ట్రీని పట్టుకు బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. ఆహా, అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు అని. ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది, అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లో. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను, నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు, తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిబుల్ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి, నేను లేను, ఆ వ్యాపారంలో లేను, నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. అది ప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను. అది కాకుండా నా వృత్తి గత 50 ఏళ్లుగా సినిమాలు తీయడం. నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను. ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది, ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను. 1వ తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా సమంజసమైందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందువల్లంటే నాకు కూడా మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు. నేను కావాలని వెళ్ళలేదు, నాకు ఇష్టం లేదు. ఈ థియేటర్కి సంబంధించి 3 మీటింగులు జరిగినాయి. 3 మీటింగులకి నేను వెళ్ళలేదు. వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ అదర్ అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను. కారణం ఏంటంటే థియేటర్స్ నిజంగానే స్టాండ్ అలోన్ థియేటర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు ఉన్నప్పుడు అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్దలతో ఛాంబర్ అని ఒకటి ఉంది, గిల్డ్ అని ఉంది, వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం. ఎక్కడో ఏదో కుదరక అన్నీ ఫెయిల్ అయినప్పుడు అయితే అన్నీ ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము, 1వ తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు. తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.
దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా, సినిమా రంగానికి చెందిన వారికి కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకు పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు సినిమా పరిశ్రమ వారికి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు. ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం, గతంలోలా కాదు అనేటువంటి మాట చెప్పి ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. కేవలం అంతవరకు పరిమితం మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఏ రకంగానూ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు, అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం, దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ని హైక్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారు చాలా సందర్భాల్లో నిర్మాతలందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. చేసిన వెంటనే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ వెంటనే స్పందించి వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఇలాగ ఒక మంచి వాతావరణం నడుస్తున్నప్పుడు ఇప్పుడు సడన్ గా థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది? అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి. కానీ ఎకాయికీన థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కనుకే ఈ విచారణ చేపట్టడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒకటే మేము మనవి చేసేది, ఇవాళ ఈ ప్రభుత్వం మీకు అత్యంత గౌరవం ఇస్తా ఉంది. పరిశ్రమని అన్ని రకాలుగా కూడా ఇలాంటి తప్పుడు పని చేసిన దుర్మార్గుడికి అలాంటి ఆలోచన కూడా రాకుండా కఠినమైన శిక్ష వేయాలి అని తల్లి డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం ఈ మంత్రులకి, ముఖ్యంగా హోంమంత్రి గారు, ఒక మహిళా హోంమంత్రి అయినా కూడా ఆమెకి స్పందించాలి ఈ సంఘటన మీద, ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పాలి, భరోసా ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఈ మంత్రులు ఎవరికి రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ మంత్రులందరూ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఆ కడపలో మహానాడు ఏర్పాట్ల మీద దృష్టి సారించారు, దానికోసం రివ్యూలు చేస్తూ కనిపిస్తూ ఉండే పరిస్థితి ఉంది తప్ప ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం స్పందించాలనే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన వెనుక కూడా ఆ దుర్మార్గుడు, ఆ కామాంధుడు, మద్యమంతులో ఇలాంటి పని చేయడం జరిగింది. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. ఎక్కడికక్కడ వెచ్చలవిడిగా బెల్ షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. పెర్మిట్ రూమ్స్ వెచ్చలవిడిగా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. వైన్ షాప్స్ పెరిగిపోయాయి. దీని వలన చాలా మంది మద్యానికి బానిసయి మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వాటిని తొలగించండి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా మొత్తుకుంటూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండేట్టుగా కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మహిళల రక్షణ ఎంత గాలిలో దీపంలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోంమంత్రి గారు చెప్పారు, కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. అమ్మ హోంమంత్రి గారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఎక్కడ ఆడబిడ్డలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, స్కూల్ కి వెళ్ళినా రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు,
పని ప్రదేశానికి వెళ్లినా కూడా అక్కడ కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొని ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థని ఈ రోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాశనం చేసిన పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల రక్షణకి పెద్దపీట వేసి దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. పక్క రాష్ట్రంలో ఒక మహిళకి అన్యాయం జరిగితే, ఆ మహిళ మీద అఘాయిత్యం జరిగితే అలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి జరగకూడదు అని చెప్పి ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చి దిశ చట్టాన్ని ఇక్కడ